మంగ్లీ ఆడే డ్రామాలకు నాటకాలకు ఇప్పుడు చెక్ పడింది. ఎందుకు నాటకాలు డ్రామాలు అంటున్నారు? మంగ్లీ చేసిన తప్పేంటి? ఈ క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు. చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు, కానీ బాధితులు ఖచ్చితంగా మంగ్లీ డ్రామాలు ఆడుతుంది అని చెప్పేసి అంటారు. ఈరోజు మంగ్లీ ఇంటి మీదకి దాడికి యత్నించే చర్యలకు పాల్పడబోతున్నారు బాధితులు అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఎందుకు ఇదంతా జరిగింది, అసలు డ్రామాలు ఏంటి, నాటకాలు ఏంటి అనేది చాలా క్లియర్ గా తెలుసుకుందాం. రీసెంట్ గా మంగ్లీ తమ్ముడు ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటంటే, నాకు రమావతి మధుకి వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదు, జస్ట్ మేము ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఎమ్మెల్యే గారిని కలవడానికి అట్లా వెళ్తే వచ్చి రమ్మంటేనే మాకు మొదటి పరిచయం ఏర్పడింది. తర్వాత వాళ్ళ ఫినాన్స్ కంపెనీని ఓపెన్ చేయమని అక్కని పిలిస్తే అక్క రాలేదు, నేను వెళ్లాల్సి వచ్చింది, అంతవరకే తప్ప మాకు ఆయనకి ఎలాంటి సంబంధము లేదు అని చెప్పేసి చాలా అందంగా, చాలా శుద్ధపూసలా చక్కగా చెప్పుకొచ్చాడు. మరి మంగ్లీ ఏం డ్రామాలు ఆడింది, నాటకాలు ఆడింది అనేది కూడా తెలుసుకోవాలి కదా. మంగ్లీ ఏం చెప్పింది అందరికి, నా తమ్ముడికి వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదు, నాకు అంతకంటా సంబంధం లేదు, మా తమ్ముడికి ఆ రమావతి మధు ఇంకొకడు ఎవరో ఉన్నారు కదా, ఆ వీళ్ళ ముగ్గురికి ఏంటంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇదే వాళ్ళ మధ్య ఉన్న సంబంధం. ఇది మంగ్లీ చెప్పిన మాట. తర్వాత ఎందుకమ్మా డబ్బులు లెక్క పెట్టారు అని చెప్పేసి బాధ్యతలు అడిగితే, మేము మా ఫ్లాట్ నమ్మాలనుకున్నాము, అందుకోసం ఆయన అక్కడికి వచ్చాడు అని చెప్పేసి అన్నారు. సరే, ఇవన్నీ ఎప్పుడు చెప్పుకొచ్చింది? ఒక్కొక్క విషయం పోలీసుల ఎంక్వైరీలో బయటకు వచ్చి మీడియాకి ఎప్పుడైతే తెలియబోతుందో దానికి కొన్ని క్షణాల ముందు, లేదంటే మీడియాకి వార్త అందిన కొన్ని క్షణాల తర్వాత ఈ అమ్మాయి చెప్తున్న మాటలు. మరి ఈ రోజు కూడా మనం ప్రస్తావించుకోవాలి. శివాకి ఈ రమావతి మధుకి వీళ్ళకి ఎలాంటి సంబంధము లేదు, కావాలని నా తమ్ముడిని ఇరికిస్తున్నారు, వాడికి మంచి భవిష్యత్తు ఉంది, హలో హాయ్ అన్నంత మాత్రాన స్కామ్ ఎందుకు చేస్తారు అని చెప్పేసి అడిగారు కదా మంగ్లీ గారు. మరి ఈరోజు పోలీసులు దానికి సమాధానం చెప్పారు. శివ అకౌంట్ లోకి రమావతి మధు 3 సార్లు డబ్బులు జమ చేశారు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఇది పోలీసులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న, మరీ ముఖ్యంగా బాధితులు. ఇప్పుడేం చెప్తుంది మంగ్లీ? అండ్ మరి శివ ఏం చెప్తాడు? సంబంధం లేదు అన్న వాళ్ళ వ్యక్తుల నుండి మీకు డబ్బులు ఎందుకు వచ్చాయి? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. మరి మంగ్లీ అకౌంట్ లోకి ఎలా వచ్చాయి? మీ ఇంట్లో క్యాష్ లెక్క పెట్టడం ఏంటి? అసలు ఎంత కమ్ముతున్నారు మీరు ఫ్లాట్? మీరు ఎవరైనా సరే, ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మంగ్లీ ఎంత చక్కగా చెప్తుంది, మేము డబ్బులు తీసేసుకున్నాము, ఫ్లాట్ అమ్మేశాము, కానీ రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఎవరైనా అన్ని డబ్బులు ఇచ్చిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటారా? అది చాలా మంది నేను బాధితులు కూడా మనం ఛానల్స్ లో చూస్తుంటే వాళ్ళు అంటున్నారు, ఎందుకమ్మా మేమే ఉన్నాం, ఒక 5-6 లక్షలు పెట్టి కొనుక్కున్నా మేమే ఆగో, అన్ని కోట్లు కొనుక్కున్న వాళ్ళు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆపుతారు? నువ్వు సెలబ్రిటీ అయితే నీ మీద నమ్మకం ఎందుకు ఉంటుంది అని. నేను సెలబ్రిటీని అంటున్నారు, నన్ను అన్యాయం చేస్తున్నారు, కావాలని లాగుతున్నారు, నా పేరుని వాడుకుంటున్నారు అంటున్నారు. ఏ తప్పు లేకుండా మీ పేరుని ఎందుకు వాడుకుంటారు ఎవరైనా? ఇది ఎవరో అడగరు అనుకుంటున్నారా మంగ్లీ గారు? ఇంకా ఎన్ని డ్రామాలు ఆడతారు ఈ కేసుకు సంబంధించి? చాలా మంది అంటారు, నిప్పులేందే పొగ రాదు కదా అని. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. చాలా మంది మీకంటే పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు, చాలా మంది రాజకీయ నాయకులు, సీనియర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా షాప్ ఓపెనింగ్స్ కో లేదంటే దేనికైనా వెళ్తూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్ లో ఉంటే చాలా మందిని కలుస్తుంటారు. ఆ కలిసిన వాళ్ళని ఎవరైనా స్కామ్ చేశారనుకో, వీళ్ళ పేర్లు రావు. ఎందుకు రావు? అందరివి మీ మాత్రం ఎందుకు వస్తున్నాయి? అంటే నిప్పులేందో పొగరాదు అన్నట్టు, మీకు సంబంధం లేకపోతే, మీ అకౌంట్లోకి డబ్బులు రాకపోతే, బాధితులు మీ ఇంటికి వచ్చి డబ్బులు లెక్క పెట్టడం చూడకపోతే, మీ తమ్ముడు వెళ్ళి వాళ్ళందరినీ కూడాను ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పకపోతే, మీ తమ్ముడు అకౌంట్లోకి 3 సార్లు డబ్బులు పడకపోతే, మీ పేరు, మీ తమ్ముడి పేరు, మీ చెల్లెలి పేరు ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్నకి మీరు ఎప్పుడు సమాధానం చెప్తారు? నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నన్ను అన్యాయం చేస్తున్నారు, బదనాం చేస్తున్నారు అని చెప్పారే. మరి వీటన్నిటికీ, ఈ సాక్ష్యాలకి సమాధానం ఏంటి? ఇవి నాటకాలు అనాలా, డ్రామా అనాలా, లేదు అంటే మీరు చెప్తుంది నిజం అనాలా, మిమ్మల్ని కావాలని ఎవరైనా ఇరికిస్తున్నారు అనాలా? ఇది ఎవ్వరికి కూడా అర్థం కావట్లేదు. తన గొయ్యిని తానే తవ్వుకున్నట్టు, తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్నట్టు ఈ రోజు మంగ్లీ చెప్తున్న ఆ మాటను చూస్తే తనని తానే ఇరకాటంలో పడేసుకుంటుంది అనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ బాధితులకి చెప్పేది ఏంటి అంటే, ఆవేశానికి గురి కాకండి. పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, మీకు న్యాయం జరిగేంత వరకు చాలా మంది పోరాడతారు. కొన్ని సందర్భాల్లో కూడా సెలబ్రిటీ అయినా సరే, ఎవరైనా సరే, బాధితులకి న్యాయం జరిగేంత వరకు ఈ చట్టాలు అనేవి పనిచేస్తాయి. కానీ మంగ్లీ గారు, మీరు మాత్రం ఎవరైతే బాధితులు ఉన్నారో, మరీ ముఖ్యమైన అంశం చెప్పాలనుకుంటే ఏంటంటే, ఈ బాధితులందరూ మీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇక్కడ సామాజిక వర్గాన్ని ఎందుకు చెప్తున్నాము అంటే, నేను
సెలబ్రిటీని అవ్వడం వల్ల నా సామాజిక వర్గానికి మంచి పేరు తీసుకొస్తున్నాను. నేను విదేశాలకు వెళ్ళి పాడి మన అందరినీ మన జాతి అంటూ ఉంది అని చెప్పేసి గర్వంగా తలెత్తుకునేలాగా చాటి చెప్తున్నాను అని మీరు చెప్పుకొచ్చారు కదా. మోసపోయింది కూడా మీ బాధితులే, అంటే మీ సామాజిక వర్గానికి చెందిన వారే. కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడండి, వాళ్ళ తరపున పోరాడండి. అంతేగాని మీరు మీ కుటుంబం సేఫ్ గా ఉంటే చాలు, ఎవడెలా పోతే అలా పోని అనే భావనతో ఉండకండి. అది ఎప్పటికైనా మీకే ముప్పు. మరి నెక్స్ట్ ఏం జరగబోద్ది అనేది వేచి చూద్దాం.